టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి కార్యాలయం దగ్గర అయితే ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో శాంతి భద్రతలకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా ఈ మధ్య గత వారం 10 రోజుల నుంచి కూడా పిఠాపురం పోలీసు శాఖ వారు నిరంతరం ఇటు కాలేజీల దగ్గర, స్కూల్స్ దగ్గర పిల్లలకి అవగాహన సదస్సులు నిర్వహించడం, అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే శ్రీనివాస్ గారు. ఏంటి సార్ ఈ మధ్య ఎక్కువగా కాలేజీల దగ్గర, స్కూల్స్ దగ్గర పోలీస్ గస్తీ ఎక్కువ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేనిలో భాగంగా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సార్? ఈ పిఠాపురం సర్కిల్ ఏరియాలోని మా సర్కిల్ మొత్తం 4 పోలీస్ స్టేషన్స్ అండి. ఈ 4 పోలీస్ స్టేషన్స్ ఏరియాలోని ఈ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేస్తున్నాం. ఏదైతే డ్రగ్స్ వద్దు బ్రో, ఏదైతే గాంజా కానీ ఈ మత్తు పదార్థాలకి ఈ యూత్ అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారనేటువంటి ఉద్దేశంతో ప్రతి డిగ్రీ కాలేజు, తర్వాత జూనియర్ కాలేజు, అలాగే స్కూల్స్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయటం, వాళ్ళకి ఖచ్చితంగా ఈ మత్తు వల్ల కలిగేటువంటి అనర్థాల గురించి, వాళ్ళ యొక్క చదువుకునేటువంటి చదువు పనికి రాకుండా ఏ విధంగా పోతుంది అనేటువంటిది వాళ్ళకి చెప్పటం, అలాగే ఎవరైనా కనుక ఈ బారిన పడినటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి టీచర్స్ సమక్షంలో కూడా కౌన్సిలింగ్ అనేటువంటిది కొంచెం భారీ ఎత్తుగా చేస్తున్నామండి. అలాగే కొంత యూటీజింగ్ జరుగుతుందనేటువంటిది కూడా మా దృష్టికి వచ్చింది. దానికి ఆర్ఆర్బిహెచ్ఆర్ జూనియర్ కాలేజీ దగ్గర, అలాగే పాలిటెక్నిక్ కాలేజు, తర్వాత ఈ కాలేజీలు డిగ్రీ కాలేజీ దగ్గర కూడా మఫ్టీలో ఉండి ఎవరైతే యూటింగ్ చేస్తున్నారో అనేటువంటి వాళ్ళందరినీ కూడా వెహికల్స్ వేసుకు రావటం, అది సైలెన్సర్స్ తీసేయటం అనేటువంటిది వాళ్ళందరినీ కూడా యూత్ని తీసుకుని వచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెట్టి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయటం జరిగిందండి. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈవ్ టీజింగ్ పిఠాపురంలో ఎక్కువగా జరుగుతుంది, ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి అన్నారు. అన్న తర్వాత మీరు ఈ ఈవ్ టీజింగ్ దాని మీద ఎక్కువ అవగాహన కల్పించడం జరుగుతుందా సార్ తల్లిదండ్రులకి, లేకపోతే మీరు ముందు నుంచే ఈ కార్యక్రమం చేస్తున్నారు? సార్ అంటే సార్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా అంటే మా బాధ్యత మాకు గుర్తు చేశారు. అలాగే మేము ముందు నుంచి కూడా చేస్తున్నాం. కొంచెం ఎక్కువగా ఎవరైతే మా జిల్లా ఎస్పీ గారు మాకు కొంచెం స్పెషల్ ఫోర్స్‌ని కూడా ఇచ్చి ఏఎన్ఎస్ స్క్వాడ్‌ని, తర్వాత అలాగే మా సర్కిల్ ఫోర్స్‌ని అంతా కూడా ఒకే ప్లేస్‌లోకి తీసుకొని వచ్చి ఈ ఏదైతే డ్రగ్స్ మీద, ఈ యూటీజింగ్ మీద, అలాగే ఏదైతే వాహనాలు డ్రైవ్ చేస్తున్నారో సైలెన్సర్ లేకుండా తిరిగేటువంటి వాళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఈ 10 రోజుల నుంచి కూడా కొంచెం ఎక్కువగా చేస్తున్నామండి. ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ కాన్సన్ట్రేషన్ ఇంకా మరింత చేస్తామనేటువంటిది కూడా చెప్తున్నాను. అయితే చాలా మంది సార్ ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ విషయంలో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. మీరు కూడా చాలా అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ట్రాయ్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఈ సైబర్ క్రైమ్ మీద ఫోన్ ఎవరికైనా చేసినా సరే ఒక మెసేజ్, వాయిస్ మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఈ సైబర్ క్రైమ్ గురయ్యే వాళ్ళకి మీరు ఏ విధమైన సందేశం ఇస్తారు సార్? ఈ ఏదైతే మా ఎస్పీ సారు మా విక్రాంత్ పాటిల్ గారు కూడా ఈ సైబర్ క్రైమ్ మీద అన్ని సెంటర్స్‌కి, అంటే రైల్వే స్టేషన్‌లో గానీ, బస్ స్టేషన్‌లో గానీ, తర్వాత ఏదైతే ఎక్కువగా జనాలు ఉండేటువంటి మీటింగ్ జరిగేటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళి ఈ సైబర్ అవేర్నెస్ అనేటువంటిది అందరికీ కూడా కల్పిస్తున్నామండి. ఖచ్చితంగా అందరికీ కూడా ఆధార్ కార్డు ఉంటది. అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటది. అందరికీ కూడా సెల్ ఫోన్ ఉంటది. ఈ సెల్ ఫోను ద్వారా ఈ 3 కూడా అనుసంధానం జరిగిందా లేదా అనేసి ఫ్రాడ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే సైబర్ క్రైమ్‌లోని సంబంధించినటువంటిది డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది ఒకటి చేస్తున్నారు. అంటే వాట్సాప్‌లో కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసేమనేటువంటిది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాగే అనుకోనటువంటి ఒక లింక్ పంపించి ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే కూడా ఈళ్ళ మనీ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయ్యేటట్టుగా, అంటే అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయ్యేటట్టుగా చేస్తున్నారు. అలాగే ఆన్‌లైన్ జాబ్స్ మీరు చేస్తే మీకు ఎక్కువగా మనీ ఇస్తామనేటువంటిది యూత్‌ని ఎంకరేజ్ చేయటము, అలాగే ఆన్‌లైన్ ఫ్రాడ్స్ రకరకాలుగా జరుగుతున్నటువంటి దానికి మా ఎస్పీ సారు సీడీలు కూడా తయారు చేశారు. అవన్నీ కూడా ఎల్‌సీడీ మీద ప్రజెంటేషన్ చేస్తూ వాళ్ళందరికీ కూడా సైబర్ క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా
1930 అనేటువంటి నెంబర్‌కి కూడా జరిగిన వెంటనే మీరు దానికి కాల్ చేయండి. అలాగే పోలీస్ స్టేషన్‌కి వచ్చి మాకు కూడా చెప్పండి అనేటువంటిది ఇది కూడా ఖచ్చితంగా భారీ ఎత్తులోని అన్నీ అంటే విలేజ్ టు విలేజ్ ఎళ్లి మేము అవేర్‌నెస్ కల్పిస్తున్నాం. అలాగే బస్ స్టాండ్‌లో కల్పిస్తున్నాం. ఏదైనా మీటింగ్ జరిగేటప్పుడు ఆ మీటింగ్ ప్లేస్‌కి కూడా ఎళ్లి అవేర్‌నెస్ కల్పిస్తున్నాం. అలాగే బీచ్ రోడ్‌లో కూడా బీచ్‌కొచ్చేటువంటి వాళ్ళందరిని కూడా పాపం ఎంజాయ్‌మెంట్ చేసేటువంటి వాళ్ళందరిని కూడా పిలిసి ఈ అవేర్‌నెస్ క్యాంపుల్లో కూడా ఈ సైబర్ క్రైమ్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది? మీరు దీన్ని పడకూడదంటే ఏం చేయాలనేటువంటిది వాళ్ళందరికీ కూడా భారీ ఎత్తుగా ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నామండి. అంటే మీరు కాలేజీలకి, స్కూల్స్‌కెళ్ళి అవేర్‌నెస్ క్యాంప్ రన్ చేసేటప్పుడు పిల్లలు మీరు మాట్లాడేటప్పుడు పిల్లల స్పందన ఏ విధంగా ఉంది సార్? అంటే యువత ముఖ్యంగా యువత ఈ గంజాయి బారిన పడడం లేదా బెట్టింగ్‌ల పేరుతో లేదా సైబర్ క్రైమ్ పేరుతో ఎక్కువ మోసపోతున్నారు. అలాంటి మీరు వాళ్ళ కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన స్పందన ఏ విధంగా ఉంటుంది సార్? సార్ ఖచ్చితంగా ఈ ఎవరైతే ఈ స్కూల్ పిల్లలు గానీ, కాలేజీ పిల్లలు గానీ, వారి యొక్క స్పందన చాలా మాకు ముచ్చటగా ఉంటుందనమాట. సార్ మీరు చెప్పినట్టుగానే మేము ఇంటి దగ్గరికెళ్ళి చదువుకునేటువంటి వాళ్ళు, పని చేసేటువంటి వాళ్ళు ఆటలాడుకునేటప్పుడు కూడా మా దగ్గరికి వస్తా ఉంటారు. వాడెలా చేస్తున్నాడు సార్ అనేటువంటిది వాళ్ళు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ స్కూల్స్‌లో జరిగేటటువంటి అవేర్‌నెస్‌ని ఇంటి దగ్గరికెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్తుంటే, వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఎక్కడన్నా కనపడినప్పుడు సార్ మీరు స్కూల్‌లో చెప్పారంట ఈ విధంగానే మాకు ఫోన్ చేసినప్పుడు ఒక ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ చెప్పమని అడిగితే, ఆ ఓటీపీ కూడా మేము చెప్పలేదు. ఎందుకంటే మా పిల్లలు మాకు చెప్పారు. మేము చెప్పలేదు కాబట్టి ఇలాగా మా మనీ కూడా సేవ్ అయిందనేటువంటిది ఈ స్పందన చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుందండి. ఈ మధ్య మీరు పిఠాపురంలో ఉన్నటువంటి ప్రధాన హోటల్ యజమానులకు, లాడ్జ్ యజమానులకు కూడా మీటింగ్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది దేని నిమిత్తం సార్? ఇది కూడానండి మన పిఠాపురం టౌను, అలాగే మాకున్నటువంటి ఇంకా 4 పోలీస్ స్టేషన్‌లో కూడా ఈ సీసీ కెమెరాలు అంటే విజిబుల్ పోలీసింగ్, అన్‌విజిబుల్ పోలీసింగ్ అనేటువంటిది ఉంటది. అంటే పోలీస్ అనేటువంటి వాళ్ళు విజిబుల్‌గా చేసేటువంటి డ్యూటీస్ చానా ఉంటాయి. మేము లేనప్పుడు కూడా మాకు డ్యూటీ చేయటానికి నిమిత్తంగానే అన్‌విజిబుల్ పోలీసింగ్ అనేటువంటి సీసీ కెమెరాను గనక ఏర్పాటు చేసినట్లయితే గనక అక్కడ ఏదైనా గనక థెఫ్ట్ జరిగినా, లేకపోతే ఒక వ్యక్తి అటు ఇటు సంచరించినా ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఖచ్చితంగా మంచి సమాచారం గాబట్టి, అలాగే ఇక్కడున్నటువంటి లాడ్జెస్ అన్నీ కూడా పిలిపించి వాళ్ళకి మీటింగ్ పెట్టి, ప్రతి లాడ్జ్‌లోని సీసీ కెమెరాలుండాలి. అయి వర్క్ చేయాలి. అలాగే మీ లాడ్జ్ ముందున్నటువంటి రోడ్డుకి 2 సీసీ కెమెరాలు ఆ రోడ్డు వచ్చేటట్టుగా పెట్టాలనేటువంటిది వాళ్ళకి లాడ్జెసోళ్ళకి, అలాగే బట్టల షాప్స్ ఉన్నటువంటి షాప్స్ అన్ని షాపులు కూడా ఆహ్, వాళ్ళ మార్కెట్‌లోని ఏయైతే ప్రధానమైనటువంటి సెంటర్స్ ఉన్నాయో, ఆ సెంటర్స్ తర్వాత రైల్వే స్టేషన్స్ ఈ అన్నిటిలో కూడా ఈ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తే గనక ఏదైతే నేరం అనేటువంటిది జరిగినప్పుడు పట్టుకోవటానికి బావుంటది. తర్వాత ఏదైనా ఆకతాయిలు గొడవ పడ్డప్పుడు కూడా అది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది త్వరితగతిన తెలుసుకోవటానికి బావుంటదనేటువంటిది తెలుసుకుంటూ ఈ భారీ ఎత్తులో కూడా మేము అన్ని సెంటర్‌ల్లోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామండి. దాంతో పాటుగానే మహిళలకు కూడా రక్షణ కల్పించడానికి మహిళా రక్షక్ అనేటువంటి వాహనాలు ప్రతి పోలీస్ స్టేషన్‌కి ఒక వాహనం ఉన్నది. తర్వాత మా మహిళా కానిస్టేబులు అలాగే మాకు ఇంకో సచివాలయంలో ఉండేటువంటి మహిళా కానిస్టేబుల్ ఇద్దరూ కలిసి ప్రతి సెంటర్స్‌కి కూడా ఎళ్లి మహిళలకు రక్షణ గురించి, వాళ్ళ సేఫ్ అండ్ సెక్యూరిటీ గురించి, వాళ్ళకేమన్నా అయితే గనక ఆహ్, ఆహ్, వాళ్ళ ఫోన్ చేయటానికి ఆ ఫోన్ నంబర్ గురించి కూడా అవేర్‌నెస్ కూడా కల్పిస్తున్నామండి. రైట్. చూసారు కదా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారు శ్రీనివాస్ గారి స్పందన. పిఠాపురంలో గస్తీ ముమ్మరం చేశాము. పిల్లలు డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం చేస్తున్నాము. విద్యార్థులు వాళ్ళు తెలిసి తెలియక చేసే తప్పుల పట్ల అవగాహన కల్పించి ఏ విధంగా ఉండాలనే దాని మీద మేము అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా మహిళల రక్షణ పట్ల మహిళా రక్షక వాహనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో ప్రతి కూడలి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాలు కూడా పనిచేసే విధంగా ఉండాలి. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్ అనే విధంగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ పోలీసులు అక్కడ లేని పక్షంలో కూడా తర్వాత వాళ్ళు
తీసుకునే చర్యల పట్ల ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని మేము ఆధారంగా తీసుకుని కొన్ని కేసులు పరిష్కారం దిశగా మేము అడుగులు వేయడానికి చాలా దోహదపడుతుంది. దానిలో నిమిత్తంగానే పిఠాపురంలో ఉన్నటువంటి హోటల్ యజమానులు, లాడ్జ్ ఓనర్లకి కూడా అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా సైబర్ క్రైమ్కి సంబంధించి అవేర్నెస్ కల్పిస్తున్నాము. ప్రతి విలేజ్లో పిఠాపురంలో ఉన్నటువంటి మొత్తం మా పరిధిలో ఉన్న 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించి గ్రామాలకి కూడా వెళ్ళి మేము సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పిస్తున్నాము. 1930కి ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు వెంటనే మీరు కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి అవగాహన తరగతులు కూడా వాళ్ళకి నిర్వహించడం జరుగుతుంది. పిఠాపురంలో మాత్రం ఎక్కడికక్కడ శాంతి భద్రతల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనే పిఠాపురం శాంతి భద్రతల విషయంలో మా పోలీసు వ్యవస్థ మొత్తం ఎస్పీ గారు ఆదేశానుసారం పనిచేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.